హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వందన. ఈరోజు స్పెషల్ చికెన్ పెప్పర్ ఫ్రై అండి. ఈవినింగ్స్ అలా సరదాగా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తినేటప్పుడు ఇలా చికెన్ పెప్పర్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో ఎలా చేయాలని వీడియోలో చూపిస్తున్నానండి. నేను ముందుగా ఒక 1/2 kg చికెన్ని 2 సార్లు వాటర్తో కడిగేసి ఇలా బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక బద్ద వరకు నిమ్మకాయ పిండేసుకొని తర్వాత దీంట్లోకి 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకు వేసుకొని అంతా కలిపేసుకోవాలండి. అంతా కలిపి ఒక గంట పాటు, లేదా మీకు కనుక టైం ఉంటే 2-3 గంటలైనా పర్వాలేదు, అలా 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మీరు బయట కనుక పెట్టుకుంటే 1 గంట పాటు పెట్టేసుకోండి. అలా గంట తర్వాత మనం ఈ చికెన్ పెప్పర్ ఫ్రైని చేసుకోవాలండి. ఈ కర్రీ చేసుకునేటప్పుడు ఇనుపు ముక్కుల్లో కానీ లేదా ఇలా క్యాస్ట్ ఐరన్ కడాయిలో కానీ చేసుకుంటే మంచి రుచి వస్తుందన్నమాట. దీనికోసం మసాలాని నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లోకి నేను ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/2 kg చికెన్కి సరిపడా మసాలాలని ఇక్కడ వేయించుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువగా వేసుకోండి. దీంట్లోకి ఒక బగారా ఆకు, చిన్నగా స్టార్ ముక్క, యాలకులు, లవంగాలు 2, అలాగే ఒక 20-30 వరకు నేను పెప్పర్ని వేసుకుంటున్నానండి. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను, ఎందుకంటే పెప్పర్ టేస్ట్ ఎక్కువగా తెలియాలి కాబట్టి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి అంతా మంచిగా వేగిన తర్వాత తీసి చల్లారబెట్టుకొని దాన్ని పొడిలాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నానండి. ఈ కూరకి నూనె మంచిగా ఉండాలి. నూనె తక్కువగా ఉంటే చికెన్ వేగదు, అలాగే టేస్ట్ కూడా అంత బాగా రాదనమాట. అందుకని కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆ నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే మనకు గ్రేవీ అనేది థిక్గా వచ్చి మనకి చికెన్ ముక్కలు కూడా మంచిగా పడుతుంది. అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంతా ఫ్రై చేసుకునే లోపు మనము వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని పౌడర్ లాగా చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, పసుపు, ఉప్పు, అలాగే నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని ఇందులో వేసుకుంటున్నానండి. మనం వాడే కారం పెప్పర్ నుంచి అలాగే పచ్చిమిరపకాయల నుంచి ఎక్కువగా వస్తుంది. చాలా తక్కువగా నేను ఇక్కడ ఎర్ర కారంని వాడుతున్నాను. మంచి కలర్ వస్తుందనమాట ఇలా పెప్పర్ అలాగే పచ్చిమిరపకాయలతో. ఇది వేసి అన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ ఖచ్చితంగా ఒక 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టినా, మీడియం ఫ్లేమ్లో పెట్టినా నీరు అనేది తక్కువగా వచ్చేసి చికెన్ ముక్కలు లోపల వరకు ఉడకవన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుంటూ ఉంటే చూసారా నీరు అనేది ఎలా వచ్చిందో. ఈ వచ్చిన నీటితోనే మనకు చికెన్ ముక్కలు అయితే ఉడికిపోతాయి. మనం బయట నుంచి ఎలాంటి వాటర్ కూడా వేయవలసిన అవసరం అస్సలు లేదండి. వాటర్ వేస్తే కంటే ఇలా దీంట్లో ఊరిన నీటితోనే చికెన్ మంచిగా వేగుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను కాస్త కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు వేయించుకోవాలండి. ముక్క మనకు 90% వరకు ఉడికిపోయింది, లేదా 100%కి 100% ఉడికింది అన్న తర్వాతే మనం మసాలాలు వేసుకోవాలండి. మసాలాలు ఒక్కసారి వేసిన తర్వాత ముక్క ఉడకదు. అలాగే పెట్టడానికి మనం ట్రై చేసినా కూడా మసాలాలన్నీ మాడిపోతాయి. అలా కాకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా చికెన్ ఉడికింది అనుకున్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది వేసేటప్పుడు మంచి మిరియాల ఘాటు తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీరు కూడా ఈజీగా గుర్తుపట్టేస్తారు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం ఇందులో వేసుకున్నాను. అలాగే మన రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ నేను చికెన్ ముక్కల్లో వేసుకున్నానండి, కానీ నాకు కాస్త తక్కువగా అనిపించింది, అందుకని ఇంకాస్త వేసుకుంటున్నాను. అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే మసాలాలు మంచిగా ఉండి అలాగే మసాలాలు మాడకుండా ఉంటాయి. మసాలాలు మాడితే చికెన్ రుచి మొత్తం మారిపోతుందండి. చూసుకుంటూ మంచిగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అంతా దగ్గర పడిన తర్వాత మాత్రమే మనము ఇక్కడ ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ధనియాల పొడి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ప్రతి మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల ముక్కకు మంచిగా పడతాయి అన్నమాట. అన్నీ ఒకేసారి వేసే కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒకదాని తర్వాత ఒకటి వేయిస్తే ముక్కకి లేయర్స్ లాగా కోటింగ్ పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది.
ఫైనల్గా కొత్తిమీర అయితే నేను చల్లేసుకున్నానండి. ఇది స్టార్టర్ లాగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది నాకు కమెంట్ చేసి చెప్పండి. చికెన్ పెప్పర్ ఫ్రై అనేది మాకైతే ఫేవరెట్ అండి. మీకు కూడా ఖచ్చితంగా ఇలా చేస్తే ఫేవరెట్గా మారుతుంది. చూసారా, మనం ముందుగా వేసిన ఉల్లిపాయలు మొత్తం గ్రేవీ లాగా వచ్చేసి చికెన్ ముక్కకు పట్టి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఖచ్చితంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేయండి, ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.